చంద్రబాబు ఏనాడు కూడా బీసీలను న్యాయం చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో 110 హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించి కనీసం ఒకటి కూడా నెరవేర్చని నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కేవలం తన పబ్బం గడుపుకునేందుకే ఎన్నికల ముందు రావడం, బీసీల పట్ల కపట ప్రేమ చూపించడం ఆయనకు ఆనవాయితీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మభ్యపెట్టడం, తద్వారా అంతో ఇంతో రాజకీయ లబ్ధి పొందటం, ఎన్నికలు అయిపోయాక ఇదే బీసీలను ఈ రాష్ట్రంలో అధపాతాలకి ఏ విధంగా తొక్కాలా, లేకపోతే అన్నదమ్ములుగా ఉన్నటువంటి కాపులకు బీసీలకు ఏ విధంగా మంట పెట్టి అందులో చలికి అంచుకోవాలా, లేకపోతే ఏదైనా సమస్యల పట్ల బీసీలు స్పందిస్తే ఈరోజు నాయి బ్రాహ్మణులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ సమస్యల పట్ల తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ సమస్యల పట్ల స్పందించేదానికి ముందుకు పోతే బెదిరించటం, లేకపోతే ఈ రాష్ట్రంలో జడ్జిలుగా బీసీలు పనికిరారని స్వయంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొలిజియంకి తన స్వయస్త్రాలతో లేఖలు సంధించడం, కులాలకి మధ్య అంతరాయాలను ఏర్పాటు చేసి ఈరోజు రాజకీయ వేడిని కాంచుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పట్ల ఏ విధంగా ఉంది అనేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరునికి సోదరిమణికి తెలుసు. అందుకే 2014 ఎన్నికలకు ముందు దాదాపు 110 హామీలతో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ని 2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఈ 110 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టే 2019 ఎన్నికల్లో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు అతనిపైన డిక్లరేషన్ ప్రకటించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి ఇక్కడిక ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా చదువుకు దూరంగా ఉన్నటువంటి బీసీలను, ఆరోగ్యానికి దూరంగా ఉన్నటువంటి పేదవారిని, ఈరోజు రాజకీయం అంటే ఏంటో తెలియనటువంటి బీసీలు కూడా ఈరోజు వేలాది పదవులు కట్టబెట్టి ఈరోజు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా, మా కష్టసుఖాలను తెలుసుకునే విధంగా మాకు వెన్నుదన్నగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కనుక స్వయంగా మేమున్న మా వెనుకంటే ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈరోజు స్వయంగా నమ్ముతున్నారు. కాబట్టే ఏ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట బీసీలు ఉంటా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు మాటలు వినాలన్నా వినకూడదు అనేటటువంటిది బీసీలు చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు 2024 ఎన్నికల్లో కూడా బీసీల డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం, గతంలో 2014 ఎన్నికల ముందు ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల తర్వాత మీరు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీల పైన జరిగిన దాడుల విషయంలో అయితేనేమి, బీసీలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అయితేనేమి, అంతెందుకు ఈరోజు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలని, ఎంపీ స్థానాలని అదే సందర్భంగా మేము అన్ని స్థానాలను ఇస్తామని చెప్పే ధైర్యం ఇద్దరికి ఉందా అనేసి స్థానం తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని మాకు కావాల్సింది పనిముట్లో, లేదంటే ఇస్త్రీపేటలో, లేదంటే ఇంకొక పనిముట్లో, కొడవల్లో, కత్తిలో కాదు ఆదరణ పథకం చేపట్టి మాకు కావాల్సిన రాజ్యాధికారంలో వాటా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా బీసీలకు ఎనలేనటువంటి మంత్రిమండలి వరకు ఇక్కడ నుంచి సర్పంచులు మొదలుకొని, ఎంపీటీసీలు మొదలుకొని, జెడ్పీటీసీలు మొదలుకొని, చైర్మన్లు మొదలుకొని, కార్పొరేట్ చైర్మన్లు మొదలుకొని ఎన్నో వేలాది మంది పదవులు ఇచ్చారు. ఈరోజు స్వయంగా 2024 ఎన్నికలు కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు అత్యధికమైనటువంటి స్థానాలను, ఎమ్మెల్యే స్థానాలను, ఎంపీ స్థానాలను ప్రకటించడం జరిగింది. మీకు దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించి మేము ఇచ్చేటటువంటి దమ్ము ధైర్యం మీకుంటే స్వయంగా చెప్పండి. మాకు కావాల్సింది ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, లేకపోతే రాజ్యాంగంలో వాటా కావాలని అడుగుతూ ఉంటే మేము ఇస్త్రీపేటలు ఇస్తాం, కత్తెరలు ఇస్తాం, మీరు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగండి, మీ విధానాలు మీ బతుకులు ఇంతే అనేటటువంటి మా విధానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మారాలా, బీసీల పట్ల చిత్తశుద్ధితో ప్రకటించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి సిద్ధంగా ఉండారు. మేము స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాం, మేమే డిక్లరేషన్ ఇస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడికి, మీ కాలం గడిచిపోయింది, బీసీలను మభ్యపెట్టేటటువంటి పరిస్థితులు లేవు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి మీ యొక్క ప్రయత్నాలు ఈరోజు స్వయంగా గతంలో చూసాం. కాపులు, బీసీలు ఈ రాష్ట్రంలో చాలా అన్నదమ్ములుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అటువంటి అన్నదమ్ముల మధ్య తగాదాలు సృష్టించి చలి కాంచుకున్నటువంటి ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు.
అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కలిసి ఎన్నుకున్నాం. మరొకసారి 2024లో కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకతాటిపైన నిలబడబోతూ ఉన్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి రాజకీయాలకు బీసీలను బలి చేయవద్దు అనేసి ఈ సందర్భంగా